నా ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. నిన్ను పట్టించుకున్నట్టే ఉన్నాడు అనుకోవద్దు. నువ్వు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ప్రతిదీ పట్టించుకుంటాడు. గమనించట్లేదు అనుకోవద్దు. ప్రతిదీ గమనిస్తానే ఉంటాడు. ఆయనకి వేరే పని లేదు. నిన్ను నన్ను అబ్జర్వ్ చేయటమే ఆయన పని. ఇది మర్చిపోవద్దు. తగిన కాలమందు ఆయన నీకు కృప చూపునట్లు, నిన్ను లేవనెత్తుట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనసు కలిగి ప్రయాణం చేయి. ఆయన కృప పొందుతావు. ఎంతమంది తీర్మానం చేస్తారండి? చావైనా రేవైనా ఏసే. ఆయన వదిలేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఎంతమంది ఎంత నిదానంగా చేయెత్తుతున్నారు? ఖచ్చితంగా, నిశ్చయంగా. ఇప్పుడు ఎవరి నిర్ణయం బాగుంది? మీరే ఆలోచించుకోండి. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో. ఎంత ధన్యచరిత అంటే అసలు ఆమె పేరు మీద ఒక పుస్తకమే ఇచ్చేసాడండి బైబిల్లో. యేసుక్రీస్తు వంశావళిలో పేరు కాదు, అసలు ఆమె లైఫ్ని రాయించి పెట్టాడు. అది ఎంత నచ్చిందో చూడండి ఆయనకి. దావీదు వాళ్ళ తాతమ్మ స్టోరీ రాసి పెట్టాడు. యెషయి వాళ్ళ నాయనమ్మ స్టోరీ రాసి పెట్టాడు. మోకాళ్ళ మీదకి వద్దాం. ఊహకు మించిన కార్యము చేసి ప్రార్థన చేద్దాం అందరం. మోకాళ్ళు. కక్కుర్తి పడొద్దు తుచ్చమైన లోకానికి. కక్కుర్తి పడొద్దు అల్పకాల భోగాలకి. కక్కుర్తి పడొద్దు ఒక్క కూటి కొరకు. జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నటువంటి ఏశావు లాంటి కక్కుర్తి పనికిరాదు. కక్కుర్తి పడొద్దు. ఐగుప్తు రాజు ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు మోషే. ధన్యచరితుడయ్యాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, శ్రమలని కృంగిపోవద్దు. వాటన్నిటినీ మార్చి అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల దేవుడు మన దేవుడు. మర్చిపోవద్దు. ఆత్మకే దేవుడు అనుకోవద్దు. ఈ శరీర సంబంధమైన జీవితంలో కూడా దీవెనలు ఇవ్వగల దేవుడని రూతు గ్రంథం రుజువు చేసింది. శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆయన తోడ్పడగలడు, హెల్ప్ చేయగలడు, నిలబెట్టగలడు, ఫలింపజేయగలడు, నెమ్మదినివ్వగలడు అని రూతును ఆత్మ సంబంధంగానే కాదు భౌతికంగా కూడా దేవుడు బ్లెస్ చేశాడు. నీ విషయంలో కూడా రెండు విధాల కృప చూపుతాడు. ప్రార్థన చేయి. నా తండ్రి, ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు అంటూ దేవుణ్ణి మాయంపరచు. దైవ నీతిని వదలొద్దు. అవతలి వాళ్ళు నీతి తప్పారని నువ్వు నీతి తప్పొద్దు. బలు రక్కసి చెట్లు నీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళని బట్టి నువ్వు చెడిపోవద్దు. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు దేవుని సంబంధివి గనుక బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మములాగా నువ్వుండు. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అన్నట్లుగా, తమ్ముడా నిన్ను బట్టి నా దేవుడు అనాలి. చెల్లే నిన్ను బట్టి నా దేవుడు అనాలి. నాకు మీకు అందరికీ బోధ ఇది. మనందరం కూడా నేర్చుకోవాలి. నీ చుట్టూ ఉన్న సమాజం చెదరైనా సరే నువ్వు కావటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు దేవుని నీతిని వదలొద్దు. ప్రతి విషయంలో నీతి ప్రవర్తన గలదానవై, నీతి ప్రవర్తన గలవాడవై నీ అడుగులు జాగ్రత్తగా వేయి. నా దేవుడు గమనిస్తున్నాడు. నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలములను వర్ధిల్లజేస్తాడు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను, తుదకు నీవు మహావృద్ధి అగునట్లుగా నా దేవుడు చేస్తాడు. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ స్వరూపి, మహోన్నతుడు ఒక దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉపవాస కోటికల ప్రభువా, నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఓర్పా జీవితం ప్రభువా, శపితమైన దాన్ని కోరుకొని ప్రభువా వెళ్ళి శపితమైన జీవితంలోకి వెళ్ళిపోయింది. ఇదిగో నేను రూత్ అయితే ప్రభువా చక్కని ఆలోచన కలిగి ఒక మంచి నిర్ణయాన్ని చేసుకొని
నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడని ప్రభు ఒక మంచి తీర్మానాన్ని చేసుకుంది ప్రభు. కనుక తన జీవితం ఆశీర్వదించబడిన జీవితంగా ప్రభు నీవు మార్చావు నైనా. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రభు ఎక్కడ లోకాన్ని కోరుకోకుండా ప్రభు, లోక ఆకర్షణల వైపు తిరగకుండా ప్రభు, మేమందరం కూడా ప్రభు నీలో కొనసాగటానికి సహాయము దయచేయండి. మేము హృదయంలో ఏది అనుకుంటున్నామో దేవా దాన్ని స్థిరపరిచే దేవుడు కనుకనైనా అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. మేము నిన్నే కోరుకోవాలి ప్రభువ. ఇదిగోనైనా నీతో గడవాలి ప్రభువ, నీతో నడవాలి ప్రభువ, నీతో జీవించాలి ప్రభువ. అట్టి కృప మాకు దయచేయండి. ఇదిగోనైనా వెనకున్నప్పటికీనైనా ఇదిగో మా హృదయ తీర్మానాన్ని బట్టినైనా ముందుకు నడిపించే దేవుడునైనా, గొప్ప చేసే దేవుడునైనా, కార్యాలు చేసే దేవుడునైనా, ఇదిగోనైనా తండ్రి మా హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం మందు ప్రభు నీ దాసుని ద్వారా విత్తబడిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో నీరు గట్టి ఫలింపును దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి మా ప్రార్థనా మనవులు నీకు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పైకి లేచి నిలబడతాం. ఏదో అవసరం కోసం, సమస్య కోసం దేవుడు కాదు. యేసే నా సమస్తము అన్న మెట్టుకు రావాలి మనం. యేసే నా సమస్తము, నా ప్రభువే ఇక నా లోకం అన్న మెట్టుకు రావాలి. సమస్య కోసం యేసు కాదు, సమస్తము యేసై ఉండే మెట్టుకు రావాలి. ఈరోజు దేవుని కోసం బ్రతక తీర్మానించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది సన్నిధిలోనే పాపం కాచుకొని సన్నిధిలోనే బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, నిజాయితీగా ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుని పని చేసేటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహించాడు. కొంతమంది సహోదరులు ఉన్నారు, కొంతమంది సహోదరులు కూడా ఉన్నారు. ఈ పరిచర్యలో ఉపచారులుగా ఆత్మల కొరకు ప్రయాసపడుతూ అలాగే పరిచర్య చేస్తూ అందరికి కూడా ఒక్కటే ప్రేమతో చెప్తున్నాను, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. అందరూ నిన్ను గమనిస్తూ ఉంటారు. నా తర్వాత నాతో కూడా ఉన్న బిడ్డలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, కష్టపడే మిమ్మల్ని. మీ నమ్మకత్వం, మీ ఆత్మీయత, మీ భక్తి, దేవుణ్ణి ప్రేమించి దైవజనుని గౌరవించి మీరు చూపే విధేయత, మీ సత్ప్రవర్తన మొత్తం వాళ్ళు గమనిస్తారు. కనుక రాబోతున్న రోజుల్లో వారు సహా మిమ్మల్ని ప్రేమించి వారి హృదయంలో కూడా మీకు అంత చోటును నా దేవుడిచ్చి అలా దేవుని కొరకు అంకితమై దేవుని సన్నిధిని కాచుకొని బ్రతుకుతున్న వారికి సైతం తప్పకుండా దేవుడు దీవెనలు ఇస్తాడు, అన్ని విధాల కృప చూపుతాడు. మహోన్నతుడైన దేవుని మహిమ నువ్వు కనులారా చూచేటట్టు చేస్తాడు ఆయన. అంతకుమించిన ఆనందకరమైన అనుభవాలు ఇంకేం కావాలి? కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి హత్తుకోండి, ప్రతికూలతలకి వ్యతిరేక స్థితికి భయపడకండి, అవన్నీ తొలగిపోతాయి, మార్చేస్తాడు దేవుడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మరి వర్క్ జరుగుతూ ఉంది కనుక మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఫుడ్ ఉందా? ఫుడ్ లేకుండా మాత్రం చేసే ప్రసక్తి లేదు. అంతకుముందు వారం పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు వారం సంథింగ్ ఫుడ్ లేదు, పెట్టలేదు. అంటే వండక పెట్టలేదు, వండటానికి ఉన్నాయి కానీ వండక పెట్టలేదు, పని జరుగుతుందని. ఇంకా ఆపే ప్రసక్తి లేదు. ఆ ఒక్క పూట ఆపినందుకే చాలా బాధపడ్డాను నేను. ఫుడ్ తినండి, పరిచర్య ఏదైనా ఉంటే తప్పకుండా చేయండి, తల చేసి అందుకోండి అన్న పరిచర్య ఉంటే. అయితే కాసేపు తండ్రితో గడుపుకొని క్షేమంగా మీ గృహాలకు చేరండి. విన్న మాటలను బట్టి ఈ 2 జీవితాల్లో మీరు నేర్చుకున్న పాఠం ఏదో మీరు రాసుకోండి. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో దేవుని ముందు చెప్పుకోండి, దేవునితో ఒప్పుకోండి, దేవుణ్ణి హత్తుకోండి. ఆయన నిన్ను గుర్తు చేసుకుంటాడు. ఇంకొక మాట, రూతుని ఆత్మ సంబంధంగా దీవించాడా, భౌతికంగా కూడా దీవించాడా? అంటే శరీర సంబంధంగా కూడా దీవించాడా, ఓన్లీ ఆత్మ సంబంధంగానే దీవించాడా? పెద్దగా చెప్పాలి. అవునా? ఆమె నీతి ప్రవర్తనను బట్టి, ఆమె త్యాగాన్ని బట్టి దేవుడు ఆమె జీవితం, పాడైపోయిన జీవితాన్ని మళ్ళీ కట్టాడా లేదా? ఒక అద్భుతమైనటువంటి వంశంలో చేర్చాడా లేదా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఆత్మలకే దేవుడా, శరీరానికి కాదా? శరీర సంబంధమైన అవసరాలు కూడా దేవుడే, 2 చేయగలడు. కాబట్టి విశ్వాసం ఉంచండి, దేవుని సహాయం మనందరికీ దొరుకుతుంది. డౌటే అక్కర్లా.
అయితే కొద్దిగా ఓర్పు కావాలి. ఏం పనికిరాదని చెప్పాను? 4-5 సార్లు చెప్పాను ఇందాక. దడ 2 పనికిరావు. తపన తగ్గించుకోవాలి కొద్దిగా. ఓపిక, ఓరిమితో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం మనం. కక్కుర్తి పడకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టి వేరే వాటి వైపు వెళ్ళకూడదు. చూడు, ఒక మనిషి నాశించిపోయింది, అంతేగా జీవితం నాశనమే. ఇంకా జీవితం దేవుణ్ణి కోరుకొని వచ్చిన దానికి దేవుడు మనిషిని ఇచ్చాడు. మనిషిని కోరుకొని పోయిన దానికి దేవుడిని కోల్పోయింది కదా ఓర్ప. ఓ మనిషి దొరికొండొచ్చు ఆమెకి ఒక భర్త, కానీ నిత్యత్వం పోయిందిగా. కానీ దేవుడే చాలనుకొని అడుగు ముందుకేసినటువంటి రూతుకి దేవుడు ఆ విషయంలో కూడా హెల్ప్ చేశాడు కదా. ఆమెకి లైఫ్ ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, ఆమె జీవితాన్ని కట్టాడు. తాతమ్మ కూడా అయ్యేటట్టు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడిని వదిలిపెట్టి కక్కుర్తి పడకండి. దేవుడు టెస్ట్ చేస్తాడు, ఆలస్యమయ్యేటట్టు చేస్తాడు. నువ్వు మెత్తబడి పక్కకు దొరుకుతావేమో అని కూర్చొని మాట్లాడాల. ఎంత ఆలస్యమైన అవసరమైతే ఈంతను ఉంటా. నేను మాత్రం కక్కుర్తి పడను, మెత్తబడను. నేను ఓర్పాను గాను, రూత్ అనుభవంలోనే ఉంటాను అని చెప్పాలి. ఆ తీర్మానం నీలో స్థిరంగా ఉంటే ఆ తీర్మానాన్ని చూసి కార్యం ముందుకు వచ్చింది. మెతకుందా ఇంకా ఆలస్యం అవుతుంటుంది. నీ రంగు తేలిందాక. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ సమస్యలన్నిటి కోసం అయితే ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, ఈ అంశాన్ని వింటున్న వాళ్ళందరూ కూడా శుక్రవారం అనేక మంది ప్రత్యేకంగా టైం కేటాయించి ప్రేయర్లో కలుస్తూ ఉన్నారు, లైవ్లో ఉంటా ఉన్నారు. నాకు తెలుసు చాలామంది యాడ్ అవుతూ ఉన్నారు. హ్యాపీ. ఇంకా అనేక మందికి మీరు దీన్ని తెలియజేయవచ్చు, వారు కూడా కలుస్తూ ఉంటారు. మీరు విన్న మాటలను కూడా దృష్టిలో పెట్టుకొని కక్కుర్తి పడకండి, తొందరపడకండి. ఓర్పు కలిగి ఎదురు చూడండి. దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపికి దేవా, నీకు స్తోత్రం. ఈ శుక్రవారపు వేళ నీవు మాతో పంచుకున్న ప్రతి మాట కొరకై వందనాలు. చాలా విలువైనటువంటి సమాచారం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. మేము చేసుకునే ఎంపిక మా భవిష్యత్తును నిర్ధారిస్తుంది కనుక నా పొరపాటు ఎంపికలు చేసుకోకుండా, ఓర్పాలాగా ఓర్పు లేకుండా తొందరపడి మనిషిని కోరుకొని నాయన వెళ్ళి నిన్ను పోగొట్టుకుంది. నాయన దేవా, నిన్నొక్కడిని మేము కోరుకుంటే మాకు సమస్తాన్ని తెచ్చి మా కాళ్ళ దగ్గర పెడతావు. మనిషిని కోరుకొని పోయిన ఓర్పాకి దేవా నువ్వు దక్కలేదు నాయన. కానీ నిన్ను కోరుకున్నటువంటి రూతుకి నువ్వు దక్కావు. ఆమె జీవితానికి ఒక భాగస్వామి కూడా దక్కటం జరిగింది. నా ప్రభువా, నిన్ను కోరుకొని నీ నీతి నియమాల్లో నీవిచ్చేదాన్ని కొరకు, నీవు కృప చూపేదాన్ని కొరకు ఓర్పుకు ఎదురు చూసే వాళ్ళకి నువ్వు అన్యాయం చేసే దేవుడవు కాదు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, న్యాయం తీరుస్తావు. ఎక్కడ కూడా నీ నీతిని తప్పకుండా నీ నీతి మార్గంలో ప్రయాణం చేయనట్లు మా బిడ్డలందరికీ కృప చూపండి. ఇప్పటికే ఎవరైనా బుద్ధిహీనంగా అడుగులేసి ఉంటే, తమ జీవితాన్ని తామే కట్టుకోవటానికి తొందరపడి అడుగులు వేసి ఇదే దేవుని చిత్తమని భ్రమిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రభువా, నీతి ప్రవర్తన వదలకుండా నీ నీతి మార్గంలో నడుచుకోవడానికి మాకందరికీ కూడా కృపనిమ్మని. ఎంతమంది రోగులుగా ఉన్నారో స్వస్థత దయచేయి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో నీ బలము వారికి కలుగా కృప చూపనైనా. ఎన్ని రకాల బలహీనతలతో అల్లాడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. వారు ఎలాంటి కలతల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, కన్నీళ్లలో ఉన్నారో, కేసుల్లో ఉన్నారో, అవమానాల్లో ఉన్నారో, ఓ తండ్రి నాయన ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో, నింద మోస్తున్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకున్నా ప్రభువా. వారికి విడుదల ప్రసాదించు నాయన, నెమ్మదిని దయచేయి ప్రభువా. నువ్వు ఆత్మలకే దేవుడవు కాదు, శరీరాలకు కూడా దేవుడవు. సర్వ శరీరులు నీ యందు విశ్వాసం ఉంచినట్లు కృప చూపగల దేవుడవు. సర్వ శరీరులకు ఆహారం పెడుతున్న వాడవు. మాకందరికీ నీవే దిక్కు నాయన, నీవే దిశ నాయన. దయచూపు. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. వారిని విడుదలలోకి నడిపించి ఒక్కొక్కరు నా ప్రభా కన్నీళ్లతో ఉన్న ఈరోజు ఆ రాబోతున్న రోజుల్లో ఆనంద బాష్పాలతో సాక్ష్యమిచ్చుటకు సహాయము చేయి నాయన. వారు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చున్నా ప్రభువా. పొలం వేసే రైతు దగ్గర నుంచి
వ్యాపారం చేసే వ్యక్తి వరకు, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, ఉద్యోగంలో ఆ పై స్థానానికి వెళ్ళగోరేటువంటి వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, అలాగే నా ప్రభువా సిద్ధపడుతున్న వాళ్ళు, ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నా ఆ ప్రయత్నములన్నీ నీ చిత్తములో, నీ కృపలో, యేసు నామములో సఫలమగునుగాక. ఆమేన్. సంతానము లేని గొడ్రాండ్రుగా ఉన్న బిడ్డలకు గర్భఫలము దయచేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. విధవరాండ్రను ఆదుకోండి, తల్లిదండ్రులు లేని అనాథలను ఆదుకోండి ప్రభు. మేము కూడా ఆదుకోవడానికి మాకు సహాయం చేయండి. అలాగే పిల్లలు త్రోసేసినటువంటి వృద్ధులను ఆదుకోవడానికి కృపనివ్వండి నాయన. అయ్యా, ఎవరెవరు ఎన్ని రకాల కలతల్లో ఉన్నారో వారికి మేలు చేయనట్లు కృపనివ్వయ్యా. మందిరం పని జరుగుతూ ఉంది. ఎంతోమంది బిడ్డలు శారీరకంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించు ప్రభువా. నీ నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చేసిన సేవ మరచుటకు నీవు అన్యాయస్తుడవు కావు. తమ పిడికిళ్ళు విప్పి దాతృత్వంతో త్యాగపూరిత హస్తాలు విప్పిన ప్రతి బిడ్డ లక్షింతలుగా యేసు నామములో తిరిగి పొందునుగాక. ఆమేన్. రేపు నీ ఎదుట వారికి మెప్పు, మహిమ, ఘనత లభించుగాక. ఆమేన్. నా ప్రభువా, అలాగే నా తండ్రి, శారీరకంగా ఎంతో కష్టం చేసి, ఎంత చాకిరి అంటే ఈ బండల చాకిరి, బండ చాకిరే ప్రభు. బండలన్నీ, రేకులన్నీ, ఐరన్, వెల్డింగ్ వర్క్, నాయన కలర్ వర్క్, ఎన్ని రకాల పనులు ఉన్నాయో ప్రభా. మేస్త్రీలు చేసే పని కావచ్చు, అన్ని రకాల పనులు శ్రమతోనూ కష్టంతోనూ కూడినవి. బిడ్డలు ఎంతో కష్టపడతా ఉన్నారు ప్రభా. బిడ్డలందరి కష్టము ఫలించాలి ప్రభా. గొప్ప పరిచర్య జరగాలి, విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరగాలి, దైవ జనులు లేపబడాలి. పరిచర్య నీ దయతో ఇప్పటికీ 125 ప్రాంతాల పైచిలకు వ్యాపింపజేశాం. ఇంకా అనేక ప్రాంతాలకు యేసు నామములో విస్తరించును గాక. ఆమేన్. కృప చూపమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా. మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు, మాట తప్పని ప్రభువు. ఆమేన్. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు. ఎదను తొలగించిన మరియో వ్యధను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము,
ఏ ఆలోచనలో రానియొద్దు. ఆయన మీద మనసు పెట్టండి. అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూసి దేవుణ్ణి మైమరచి స్తుతించండి. యేసయ్యా నీకు స్తోత్రం. మాట రాకపోతే స్తోత్రాలు చెప్పు. ఆమేన్. లార్డ్ హల్లెలూయా. యేసయ్యా. నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. మనసును గెలిచిన మగధీరుడవు, మనసును గెలిచిన మగధీరుడవు. మనవులన్నీ మన్నించిన, మనవులన్నీ మన్నించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా. స్తోత్రం. ఆమేన్. మన ముందు నిలిచిన నజరేయుడైన యేసు, ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు. స్తోత్రం. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగధనుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు. హృదయమందు నివసించిన, హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. 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 యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, నా ఆనంద సంగీతమా, ఆనంద సంగీతమా, నా ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా
హల్లెలూయా నజరేయుడా యేసయ్యా హల్లెలూయా 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 లార్డ్ లార్డ్ నీకు స్తోత్రం 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 స్తుతి ఆరాధన నీకే స్వస్థపరచువాడవి బలపరచువాడవి బ్రతికించువాడవు వెలిగించువాడవు విడిపించువాడవు ఓ బాగు చేయువాడవు బాగు చేయువాడవు మా బ్రతుకులను మా ఆత్మీయ జీవితాన్ని ఓ మా కుటుంబాలని ఓ బాగు చేయువాడవు తిరిగి కట్టేవాడవు ఓ తండ్రి నీకు స్తుతి 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 మా కన్నీరు తుడుచువాడా మా గాయములను మాన్పువాడా మధ్యలో వ్యధను తొలగించువాడా మా శత్రువులను ఎదిరించువాడా నీకు స్తుతి 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 కృతజ్ఞత స్తోత్రములు పరిశుద్ధాత్మ ఆదరణకర్త అభిషేకించువాడా అభిషేక తైలమా నీకు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం